హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొదటి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలండి. వరలక్ష్మి వ్రతము చాలా సులువుగా ఆచరించుకునే విధి విధానము. చాలా ఉన్నంతలో చాలా గొప్పగా హుందాగా చేసుకోవచ్చండి. అమ్మవారు అలంకార ప్రియురాలు. ఆమెకి ఎంత అలంకారం చేసుకుంటే అంత బాగుంటుంది. మనం కూడా శ్రీ మహాలక్ష్మిలాగా అలంకారం చేసుకోవాలి. ఈ అలంకారాల కోసము ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలంకారము అంటే ఖర్చుతో కూడింది అస్సలు కాదు. ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎంత సింపుల్గా ఎంత హుందాగా ఆచరించుకుంటాను తక్కువ ఖర్చుతో అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా వీడియోని పూర్తి వరకు చూడండి. ఇంకా చాలా విషయాలు అయితే తెలియజేస్తాను. అమ్మవారి వ్రతము మనము సులువుగా ఆచరించుకోవచ్చు. ప్రసాదాలు కూడా చాలా సులువుగా చేసుకోవచ్చు. ఇక్కడ ప్రసాదాలు 17 రకాల ప్రసాదాలు ఎంత సులువుగా చేసుకోవచ్చు అంటే అంత సులువుగా చేసుకోవచ్చు. అవి అమ్మవారికి ఇష్టమైనవి, ప్రీతికరమైనవి. ఇంకా ఆ ప్రసాదాలు ఎలా చేసుకోవాలి, కలుషాన్ని ఎలాగ పెట్టుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలనేది వీడియోని చూస్తూ చక్కగా వినండి, చక్కగా తెలుసుకోండి. ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్లో అడగండి. ఈ అమ్మవారు ఎంత బాగుందో కదా. ఇలాగ డెకరేషన్ చేసుకోవడానికైతే నేను ఎప్పుడు ఎంత ఖర్చు పెట్టానండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న శారీస్ తోటే చక్కగా అలంకారం చేసుకుంటాను. ఒకేసారి పువ్వుల దండలను అయితే తీసుకున్నాను. ఆ దండలతో రకరకాలుగా రకరకాల శారీస్ పెట్టి అయితే అలంకరణ చేసుకుంటాను. ముందుగా వరలక్ష్మి వ్రతం చేసుకునే ఎవరమైనా సరే చక్కగా ఇంటిని నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. ఉదయాన్నే లేచి చక్కగా తులసి వీధి గుమ్మము కడిగి ముగ్గులు పెట్టుకోవాలి. పసుపు కుంకుమలతో చక్కగా అందంగా రంగవల్లులు దిద్దాలి. ఆ అమ్మవారికి ఇష్టమైనది ముగ్గులు. ముగ్గులలో గడపలో అమ్మవారు ఉంటుంది. గడప లక్ష్మి అంటాం కదా. లక్ష్మీదేవి ప్రతిరూపంగా గడపకి చక్కగా అలంకారం చేసి పువ్వులతో అలంకరణ చేసి మనకు వీలైన ముగ్గులు వేసుకొని అందంగా ఆ అమ్మని ఆహ్వానించుకోవాలి. ఇక్కడైతే నేను ప్రతి సంవత్సరం ఆ అమ్మవారిని ఇంటికి ఆహ్వానించడానికి ఆమె పాదాలను వేసి అయితే నమస్కరించుకుంటాను. ఇది పూజకు ముందే చేసే ప్రాసెస్ అన్నమాట. ఇంకా ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని పిండి వంటలు చేసి ఇంకా ఇల్లుని చక్కగా శుభ్రంగా ఉంచుకొని ముందు రోజు అమ్మవారి అలంకరణ పూర్తి చేసుకుంటాను. ఇంకా దీనికోసము ఎవ్రీ ఇయర్ కొత్తగా ఖర్చు పెట్టేది ఏమీ ఉండదు. చాలా సింపుల్గా చేసుకుంటానన్నమాట. సింపుల్గా ఉంటుంది, హుందాగా ఉంటుంది అన్నమాట. ఇంకా దీనికోసము నేను 600 రూపాయలు, 700 రూపాయలు, 1000 లోపట్నే ఖర్చు పెట్టుకుంటానండి. ఒక విధంగా చెప్పాలంటే ఒక మంచి అంచు చీరను తీసుకుంటాను అమ్మవారికి కట్టడం కోసము. నాకు వీలైతే ఏదైనా డైలీ శారీ తీసుకుంటాను. ఒకవేళ బడ్జెట్లో శారీ లేకపోతే జాకెట్ పీస్లనైనా సరే అమ్మవారి పీఠం దగ్గర తాంబూలంలో పెట్టడానికి ఉంచుతానన్నమాట. ఇంకా ఇవాళటి కాలంలో వచ్చేసి చాలా ఖర్చు పెడితేనే పూజలు అనుకునే వాళ్ళకి మాత్రం అవసరమే లేదు. అలాగని ఏదో సింపుల్గా చేసుకోవడం కాదు. మనకి ఎందుకంటే ఎంత హుందాగా రెడీ చేసుకోవాలి అమ్మవారిని, అమ్మవారి రూపాన్ని చక్కగా హుందాగా ఉంచుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దానికోసము ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చక్కగా కొత్త చీరలు ఏమైనా పట్టు చీరలు ఉంటే అవి మనం ఎప్పుడు ఉతికి పెట్టుతాము కదా. లేదంటే ముందు రోజు అవి మనము డెకరేషన్కి వాడుకోవాలనుకున్నప్పుడు కొంచెం పసుపు నీళ్ళలో తీసి ఆరవేసేసి వెనకాలైతే చక్కగా మండపము బ్యాక్గ్రౌండ్కి అయితే వాడాను. తర్వాత పువ్వుల మాలలు ఉంటాయి కదండి, ఒకేసారి తీసుకున్నాను అన్నమాట. ఒక 5-6 మాలలు. వాటితోటి ఎవ్రీ ఇయర్ రకరకాలుగా డిజైన్ చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇలాగైతే అమ్మవారి పాదాలను వేసుకుంటాను. చక్కగా ఇంకా నైవేద్యం విషయాలకు వస్తే హడావిడి పడను, కంగారు పడను. అసలు ఎటువంటి కంగారు లేకుండా చేసుకుంటాను. ఇంకా పిండి వంటల విషయానికి వస్తే ఇంకా ఇవి చేయాలి అవి చేయాలని పెట్టుకోను. తోచినవి చేసుకుంటాను, సులువుగా అయ్యేటివి చేసుకుంటాను. ఇంకా అమ్మవారికి పిండి వంటల కంటే ఎక్కువగా శనగలు ప్రీతికరమైనవి, పుట్నాలు, బెల్లముతో కడిపినవి, చలిమిడి, వడపప్పు, పానకము, అటుకులు, బెల్లము, పండ్లు, దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా ఇష్టము. ఇంకేమైనా పళ్ళు తీసుకొని వచ్చి ఇలాగా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకంగా చేసుకుంటే ఇవే మనకి 10 రకాలుగా అవుతాయి. ఇంకా పిండి వంటల విషయానికి వస్తే పులిహోర, లేదంటే సిర, పరమాన్నము ఇలాంటివి ఒక 2-3 వంటలు చేసుకుంటాను. చక్కగా ప్రశాంతంగా చేసుకోవాలండి. ఇంకా ఉదయాన్నే అయిపోవాలి, ఇన్ని గంటలకే అయిపోవాలని పెట్టుకొని కూర్చోను. చక్కగా ప్రశాంతంగా నిదానంగా చేసేది ఎలాగుండాలి అంటే నేను ఎలాగ చేసుకుంటానంటే ప్రశాంతంగా చేసుకుంటాను. టైంని ఎక్కువగా ఆలోచించనన్నమాట. ఇక్కడ చూశారు కదా అమ్మవారి అలంకరణ ఎంత బాగుందో. ఇంక అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని
ఇంకా దీపారాధన చేసుకొని తులసి పూజ చేసుకొని అయితే అమ్మవారికి చక్కగా ఇంకా కూర్చున్నానంటే ఎక్కడికి కదలకుండా ప్రశాంతంగా చేసుకుంటాను. ఇంకా నాకు డిస్టర్బెన్స్ లేకుండా ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆచరించే విధంగా అయితే చూసుకుంటాను. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి ప్రతి సంవత్సరం పంచపల్లవాల కలుషం పెడతాను. ఇంకా తూరగ్రంథి పూజ చేసుకుంటాను. చక్కగా నేనే చదువుకుంటానండి. చదువుకుంటూ ఒక్కొక్క మంత్రాన్ని చక్కగా ఉచ్చరించుకుంటూ చదువుకుంటూ ఆమెకి అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటానన్నమాట. ఇంకా ఒక్కరమే ఉన్నప్పుడు ఇంకా ఏదైనా సరే ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. మనం ఒక్కరమే ఉన్నామనుకోండి మనకి కంగారు వచ్చేస్తుంది. ఏదైనా అవసరం ఉంటే తీసుకొచ్చే వాళ్ళు ఉండాలి, చెయ్యాలి అనేసి అనుకుంటూ ఉంటాము. ఇంకా అలా కూడా లేట్ అయింది అని కంగారు పడొద్దు. ఎవరో పిలుస్తున్నారు, తర్వాత ఇంటికి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి, వాళ్ళ పూజ తొందరగా అయిపోయింది, మన పూజ లేట్ అవుతుంది, ఇలాంటివన్నీ మనసులో పెట్టుకోవద్దు. మనసులో మనము ఈరోజు అమ్మవారిని ఆరాధించాలి, భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. ఆ అమ్మవారు మనకి ఇంటికి రావాలి, మనకు అనుగ్రహాన్ని ఇవ్వాలని మాత్రమే మనసులో పెట్టుకోవాలి. అంతే తప్ప ఇంకా ఫోన్స్లలో ఫోన్లు వేసేసుకొని మీది అయిపోయిందా పూజ, నాదైపోయిందా పూజ, సో ఇలాంటివన్నీ అసలు పెట్టుకోవద్దు. ప్రశాంతంగా ఇంట్లో ఆ అమ్మవారు ఉంది, ఆమెకి ఏవి కావాలి, ఎలాగ ప్రశాంతంగా చేసుకోవాలనేది మాత్రమే ఆలోచించాలి. ఇంకా పిండి వంటలన్నీ చేసుకొని నైవేద్యం అంతా రెడీ చేసి పెట్టుకొని చక్కగా ఏది మర్చిపోకుండా శ్రద్ధగా చేసుకొని ఇంకా అగ్నిహోత్రానికి పూజ చేసి అయితే పూజ స్టార్ట్ చేసుకుంటానండి. పూజలో చక్కగా చారుమతి కథను ప్రశాంతంగా చదువుకుంటాను. తోరగ్రంథి పూజను ప్రశాంతంగా చేసుకుంటాను. అమ్మవారిని గణపతి దేవుణ్ణి ఆరాధన చేసుకొని ఎంత బాగా చేసుకోవాలంటే అంత మనకి ఆమె అనుగ్రహం అయితే కలుగుతుంది. ఇంకా అనుగ్రహం విషయానికి వస్తే డబ్బు, దర్పము, ఐశ్వర్యము కాదు. మనము ప్రతి సంవత్సరము ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా చక్కగా ప్రశాంతమైన జీవితాన్ని ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా కలకలల ఉండే జీవితం మనకి ప్రసాదించమని ఆ అమ్మవారిని కోరుకోవాలి. నేనైతే ఇలాగే అనుకుంటానండి. చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే బాగుందండి. ఉన్నంతలో కదా మనము ఎక్కువగా హెవీగా ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. ఉన్నంతలో ఏవి చేసుకోవాలో అవే, ఎలా చేసుకోవాలో అలాగే. ఇక్కడైతే నేను ప్రసాదాలను చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇలా ప్రసాదాలు 17 రకాలు అయితే పెట్టానన్నమాట. ఇందులో ముందుగా జలము, తర్వాత పాలు, తర్వాత యాపిల్ పండు, అరటిపండు, తర్వాత గారెలు, పూరీలు, పూర్ణాలు, శనిగలు, పానకము, వడపప్పు, దానిమ్మ అంటే చాలా ఇష్టం అమ్మవారికి. తర్వాత వడపప్పు, అటుకులు, బెల్లము, పరమాన్నము, పులిహోర, తర్వాత దద్దోజనము, ఇంకొక సంతర పండు కూడా ఉందండి. వాటితో కలిపి 17 రకాలు అయ్యాయి. ఇంక ఇలా చిన్న చిన్న వాటిలలో పెట్టుకొని ఈ నైవేద్యాన్ని అక్కడ పెట్టుకొని పూజను మొదలు పెట్టుకుంటాను. ఇంకా పూజ మొదలుపెట్టినప్పటి నుంచి అసలు కదలకుండా ప్రశాంతంగా చేసుకుంటానన్నమాట. ఇంకా చేసుకునేటప్పుడు మనకు అదొక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్, ఒక డివోషనల్ వైబ్స్ అనేటివి మనకు వస్తాయి. మనం అలాగ వస్తుంది, మనకు అలాగ వచ్చింది అంటే మనము ఎంత భక్తితో చేసుకున్నాం అనేది కనిపిస్తుంది అన్నమాట. మధ్యలో మాట్లాడడము, మధ్యలో ఫోన్స్ వస్తున్నాయా అని చూసుకోవడము, ఇలాంటివన్నీ అస్సలు పెట్టుకోను. నా పూజ అయ్యేంత వరకు ఆ అమ్మవారు, నేను మాత్రమే ఉండేలాగా చూసుకుంటాను. ఇంకా పూజ విషయానికి వస్తే పూజ చేసే ముందు మనము ఒక్కరమే కూర్చొని పూజ చేస్తాం కదా, అలా కాకుండా మామూలుగా భర్తతో కలిసి పూజ చేసుకోవాలంటే మనకి ఇవాళటి కాలంలో అసలు వీలు కాదు. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా మా వారి కండువా ఏదైనా ఉంటుంది కదా, పంచ కండువా ఉంటుంది కదా, ఇంకా ఆ కండువాను వేసుకొని అయితే పూజ చేసుకుంటాను. ఒకవేళ లేకపోతే ఇంకా మా వారు వాడే ఏదైనా కచ్చిప్ అలాంటిది మామూలుగా నడుము దగ్గర దోపుకుంటాను అనమాట. దోపుకొని పెట్టుకొని పూజ చేసుకుంటాను. ఇలా చేయాలి అంట. సో పెద్దవాళ్ళు చెప్పారు, ఇంకా అలాగే పాటిస్తానన్నమాట. ఇంకా అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకుంటాను. వరలక్ష్మీదేవి మామూలుగా ఉంటుంది కదా బుక్, ఆ బుక్ తీసుకొని చదువుతూ ఉంటానన్నమాట. ఇంకా ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి కొంతవరకు నాకు అన్నీ కంఠస్థంగానే ఉంటాయి. ఇంకా అలాగా పూజ చేసుకుని ఫస్ట్ గణపతి పూజ చేసుకుంటాను. గణపతి ఆవాహన చేసి గణపతి పూజను చేసుకున్న తర్వాత గణపతికి ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఇంకా గణపతి దేవునికి హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అమ్మవారిని ఆవాహన చేసుకుంటాను. ఇక్కడైతే పంచపల్లవాల కలుషం పెట్టుకుంటానండి. పంచపల్లవాల కలుషము ఇంకా అందరూ నీళ్లు పోసి పెడతారు కదా, నేనైతే బియ్యము పోసి ఇంకా అందులో మామిడి, రావి, జొవ్వి, మర్రి, ఇంకా ఉత్తరేణి ఇలాగా
ఆకులు ఉంటాయి కదా, 5 రకాలని పంచపల్లవాలు అంటారనమాట. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలోనే అన్నీ దొరుకుతాయి. వాటిని తీసుకొని వచ్చి ఆ ఇగుళ్ళను పెట్టి అయితే పంచపల్లవాల కలుషము మనకి మామూలుగా చెప్తారు కదా అండి, చారుమతి కథలో పంచపల్లవాల కలుషం ఎలాగైతే చెప్తారో ఆ కలుషాన్నే పెట్టుకుంటాను. తర్వాత ఇంకా అమ్మవారికి తోరము ఒకటి కడతాను, అమ్మవారికి తోరాన్ని పెడతాను. తర్వాత నేను ఒక తోరాన్ని కట్టుకుంటాను. ఈ తోరము ఈ పంచపల్లవాలలో వేసిన వక్క, పోక, ఖర్జూర పండు ఏదైతే ఉంటుందో అది ప్రతి సంవత్సరం ఒక చెంబులో, ఒక ఇత్తడి చెంబులో భద్రపరిచి పెట్టుకుంటాను. ఇంకా అది ప్రతి సంవత్సరము పెట్టుకుంటాననమాట. చెంబు నిండిందనుకోండి వీటిని ఆవుకు పెట్టడం అయితే జరుగుతుంది. ఇంక ఇలాగా శాస్త్ర పద్ధతిగా పెద్దలు చెప్పింది అనాది నుంచి పాటించే విధి విధానం అయితే ఇది. నేను ఇలాగే చేసుకుంటానండి. ఇంకా తోరము కట్టుకుంటాను కదా, ఇంకా ఆ తోరాన్ని అయితే ప్రతి సంవత్సరం మళ్ళీ వరలక్ష్మి వ్రతము వచ్చే వరకు ఆ తోరం అయితే ఒంటి మీదనే ఉంటుంది, చేతికి కట్టుకొని ఉంటాను. ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు విడిచిపెట్టానన్నమాట. ఒకవేళ ఆ తోరాన్ని మామూలుగా తోర పూజ చేసుకుంటాను, కుంకుమార్చన చేసుకుంటాను. ఇంకా అమ్మవారి అష్టోత్తర నామావళికి ఒక్కొక్క పువ్వుని వేసి అష్టోత్తర నామావళి చేసిన తర్వాత చక్కగా కుంకుమార్చన అయితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. లక్ష్మీ దేవతకి కానీ, గౌరీ దేవతకి కానీ ఈ అమ్మవార్లకు పూజ చేసినప్పుడు యథాశక్తిగా మనము కుంకుమార్చనని తప్పకుండా చేసుకోవాలి. చేసుకొని ఆ కుంకుమని ఒక డబ్బాలో భద్రపరుచుకొని ఇంకా ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకునే కుంకుమలో కలిపి మనము పెట్టుకుంటే మనకి దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతామన్నమాట. ఇంకా ప్రతి శుక్రవారం కూడా నేను కుంకుమార్చన చేసుకుంటానండి. శ్రావణ మాసం అనే కాదు, ప్రతినిత్యం అమ్మవారిని కొలుచుకుంటాను కాబట్టి ఆ కుంకుమని నుదుటికి ధరిస్తే మనకి కళ వస్తుంది. తర్వాత ఎప్పుడు బాగుంటాము, ఎప్పుడు కలకలలాడుతున్నట్టు ఉంటామన్నమాట. ఇంకా నైవేద్యాన్ని నివేదన చేస్తున్నాను. ఇంకా చారుమతి కథను చదువుకొని చక్కగా ఇలాగైతే పూజను ఆచరించుకుంటానండి. ఎంత ప్రశాంతంగా చేసుకుంటే మనకి అంత అమ్మవారి అనుగ్రహం అయితే ఉంటుంది. ఇంకా అమ్మవారి అలంకరణ చూశారు కదా ఎంత అద్భుతంగా అనిపిస్తుందో. నాకు ఇదే అద్భుతం అండి. ఇంకా ఎర్రబట్ట ఏవి ఉంటే అవి ఇంట్లో ఏది ఉంటే దాంతోటే చేసుకుంటాను. ఇంకెక్కువ ఖర్చులు పెట్టాలని, ఇది పెట్టాలి, అది కొనాలి, ఇది కొనాలి అనేది డబ్బులు అసలు ఖర్చు పెట్టను. కానీ హుందాగా చేసుకుంటాను. ఇంకా అమ్మవారి ఇంట్లో వచ్చి వైభోగంగా ఉంది అనేలాగైతే పూజనైతే చేసుకుంటానన్నమాట. ఈ పూజ ఎంత అద్భుతంగా చేసుకుంటాను అంటే అంత అద్భుతంగా చేసుకుంటాను. నాకు చాలా ఇష్టము. అమ్మవారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మనకి ఇష్టం ఉన్నది కాబట్టి మనం ఉన్నంతలో ప్రశాంతంగా అమ్మవారిని సేవించాలి. ఇంకా వచ్చిన ముత్తైదువులకి ఏమి ఇవ్వాలి ఏంటి అనేది కాదు. చక్కగా వాళ్ళకి కాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమలు ఇచ్చి వట్టి ప్రసాదము పెట్టి తాంబూలం పెట్టినా సరిపోతుంది. తాంబూలంలో ఇంకా తమలపాకు, వక్క, 1 రూపాయి కాయను, అరటిపండు, గాజులు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది. తాహతకు మించి గిఫ్ట్లు అవి ఇవి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంక ఇలాగ పూజ అయిన అనంతరము మా వారితో తోరాన్ని అయితే కట్టించుకుంటానండి. కట్టించి కొని తర్వాత తన ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ప్రతి సంవత్సరము. ఇంకా ముందుగా మనము పూజ చేసిన తర్వాత భర్త ఆశీస్సులు తప్పకుండా తీసుకోవాలి. ఆ భర్త ఆశీస్సులు ఉన్న తర్వాతనే మనము మళ్ళీ మామూలుగా సుమంగులని పిలిచి మనము వాయనం ఇచ్చుకోవాలన్నమాట. ఇలాగైతే చేసుకుంటాను ప్రతి సంవత్సరము చాలా బాగా. ముందైతే అసలు ఎలాగంటే ఒక ఫోటో పెట్టుకొని పెళ్ళైన మొదటి సంవత్సరం మొదటి నెలనే, ఎందుకంటే మేము శ్రావణంలోనే మాకు పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత 5 రోజులకు ఈ అమ్మవారి శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది. అప్పటి నుంచి మామూలుగా నాకు పక్కన వాళ్ళందరూ చెప్పి ఫోటో నా దగ్గర ఎప్పుడు అమ్మవారి లక్ష్మీదేవి ఫోటో ఉండేదన్నమాట. పూజ చేసుకునేదాన్ని. ఇంకా ఆ ఫోటోకే మామూలుగా నేను హాస్టల్లో ఉండేదని. ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు చక్కగా పూజ చేసుకొని అప్పుడు ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగ చేసుకోమని చెప్పారు. అప్పుడు స్టార్ట్ చేశానన్నమాట. అలాగా అంచెలంచెలుగా అమ్మవారి అనుగ్రహంతో ఇలాగైతే పూజ చేసుకుంటాను. ఇంకా అమ్మవారి ఇంట్లోకి వచ్చిందా అన్నట్లుగా అనిపిస్తుందండి. ఎంత బాగా అనిపిస్తుందంటే అంత బాగా అనిపిస్తుంది. ఇంకా తులసి కోటల దగ్గర ఇలాగ చక్కగా శంకుచక్ర నామాలు, పద్మము, స్వస్తికు, ఓముతో చక్కగా జాజుతో అలికి ముగ్గు వేశాను. ఇదండి నా పూజ. ఇంక ఇలాగైతే పూజ చాలా శ్రద్ధగా చేసుకుంటానండి. వీడియో కూడా కంటిన్యూషన్గా పెట్టేస్తాను. ఇంకెక్కడ కదపకుండా, ఎక్కడ లేవకుండా, ఎక్కడ మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో చేసుకుంటాను. ఇంకా నా పూజ వీడియోస్ కూడా న్యాచురల్గా ఉంటాయి. అంటే వీడియోస్ కోసము పూజలు చేసే విధంగా కాకుండా పూజను ఆచరించిన విధి విధానం మాత్రమే చెప్పాలనుకుంటానండి. ఇంక ఇలాగ చక్కగా అద్భుతంగా ఆ అమ్మవారి పూజ అయితే
చాలా బాగా జరిగిందనమాట. ఇంకా చూసారు కదా, కుంకుమార్చన చేసుకున్నాను, తాంబూలం పెట్టుకున్నాను, పంచపల్లవాల కలుషము. ఇక్కడ అమ్మవారి చెంబుంది చూసారా, అది వరలక్ష్మి దేవతని మామూలుగా మనము తోరము పెట్టి చేస్తాం చూసారా, ఆ చెంబు అనమాట. ప్రతి సంవత్సరం అందులో భద్రపరుచుకుంటాను. ఇంకా అమ్మవారి రూపు ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది. చక్కగా మీరు కూడా ఉన్నంతలో ఆ వరలక్ష్మి దేవతని ఆరాధించి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను పొందండి. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆ వరలక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.